పిల్లలు పెద్దలు జగమంతా నీకై వేచెను బ్రతుకంతా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా హోసన్నా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో తణుకు పట్టణస్తులందరికీ కూడా నా యొక్క
శుభాభివందనాలు. మట్టల ఆదివారం యొక్క శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యతను మనం చూసినట్లయితే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టడం కొరకు ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలోనికి ఆయన చేసిన ప్రవేశాన్ని బట్టి, ఆయన ఒక రాజుగా, యూదులకు ప్రభువుగా ఆనాటి యూదులందరూ కూడా ఆయనను ఆహ్వానిస్తున్న దృశ్యాన్ని ఒకసారి మనము ఆలోచన చేయవలసిన భక్తులమై ఉన్నాం. తన యొక్క మరణానికి ఆయన సిద్ధపాటుగా ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలోనికి ఆయన ప్రవేశించి ఉన్నాడు. ఆయనకి సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఈరోజు సర్వ మానవాళి రక్షణ కొరకు ఆయన సిలువలో తన యొక్క రక్తాన్ని కాచి ఉన్నాడు. ఆ యొక్క సిలువ సువార్తను క్రైస్ట్ లూథరన్ చర్చ్ తణుకు పాతూరు సంఘ సభ్యులుగా మేమందరం కూడా సండే స్కూల్ పిల్లలతో, సండే స్కూల్ టీచర్లతో కలిసి ఆ యొక్క సిలువ సువార్తను మీ మధ్యకు మరొకసారి తీసుకొని వస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తున్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుడిని మనకు అనుగ్రహించును అనే మాటను సెలవిస్తున్నది. ఈ యొక్క రక్షణ అనేది కేవలం క్రైస్తవులుగా పిలువబడే వారికి కాదు, గాని ఆయన వాక్యం సెలవిచ్చినట్లు ప్రతి ఒక్కరికి రక్షణ ప్రణాళిక కేవలం ఉచితముగా అది ఇవ్వబడుతున్నది. మనం చేయవలసిన పని ఏమిటంటే, ఆయన యొక్క నామమును మనం స్తుతించే వారముగా ఉండాలి, ఆయన నామమును గణపరిచే వారముగా మనం ఉండాలి. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారిని నిజ రక్షకుడిగా, లోక రక్షకుడిగా మనం అంగీకరించి మన యొక్క జీవితంలోనికి ఆయనను ఆహ్వానించుకున్నప్పుడు ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోగలం. కనుక తణుకు పాతూరు లూథరన్ సంఘ సభ్యులుగా, సంఘ విశ్వాసులుగా మీ అందరికీ మరొకసారి దేవునికి వాక్యం ద్వారా మాట్లాడుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మన యొక్క పాపాల కొరకు ఆ యొక్క సిలువ తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. కనుక సిలువ ఇవ్వబడిన యేసు వైపు చూసి మన యొక్క పాపములకు పాపక్షమాపణ, మన యొక్క జీవితంలో రక్షణను, నిత్య జీవితాన్ని మనం పొందుకునేలాగన పరిశుద్ధాత్మ దేవుడు మా అందరికి సహాయం దయచేసి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ఇక ప్రదేశం నుంచి మనం అందరి నుంచి దానం బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు. ఇదిగో మా ప్రభువా, ఆనాడు యెరూషలేము ప్రాంతంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు దీనుడు మా ప్రభువా, ఒక రాజు అయినప్పటికీ ఒక గాడిదను మా ప్రభువా, గాడిద పిల్లను నువ్వు ఎక్కి ఆ యొక్క ప్రవేశానికి మా ప్రభు వెళుతున్నప్పుడు ఆ యూదులందరూ ప్రభు పేట వచ్చి వాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జయము అనేక ఆనందంతో మా ప్రభువా కేకలు వేస్తూ నేను యొక్క పట్టణమంతా మా ప్రభువా అని ఊరేగించి ఉన్నారు. వారి యొక్క మట్టలతోనూ అదేవిధంగా వస్త్రాలతో మా ప్రభువా పరిచి వాటిపైన నిన్ను నడిపించి ఉన్నారు. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి నీ యొక్క సిలువ వైపు మా ప్రభువా మేము చూసి మా యొక్క పాపాలు మేము ఒప్పుకుంటూ నీ యొక్క సిలువ రక్షణ ద్వారా మేమందరూ కూడా మా ప్రభువా తిరిగి ప్రతిగింపబడి నీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మా యొక్క తణుకు పట్టణాన్ని అంతటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఇక ప్రాంతంలో మా ప్రభువా ఎవరైతే నీ యొక్క సువార్తను ఇంకనూ తెలియలేక జీవిస్తున్నారో వారందరూ కూడా నీ యొక్క సువార్తను మా ప్రభువా గుర్తిరిగి నిజ దేవుడు అయిన నీ వైపు తిరగడానికి కృప దయచేసి మీరే మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, యూదుల రాజుకి, యూదుల రాజుకి, దావీదు